This meeting is being recorded. ఓకే, సో దీన్ని ఐఐసిస్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. సో దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసే ముందు మనకు టార్గెట్ టేబుల్ కావాలిగా. సో ఈ టార్గెట్ టేబుల్ ఏమేమి ఉండాలి? ఈ కాలమ్స్ అన్నీ ఉండాలి. ఓకే, లెట్స్ టేక్ దీస్ కాలమ్స్. సో మీరు ఎప్పుడైనా టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని స్టేజింగ్ అంటారు. మనం ఫస్ట్ స్టేజింగ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఉన్నాయి కదా. దీన్ని నేను కంట్రోల్ హెచ్, సో కామా బదులు నేను రీప్లేస్ చేస్తాను. కామా స్లాష్ స్లాష్ ఆర్ స్లాష్ ఎం. స్లాష్ ఓకే, సో నెక్స్ట్ లైన్కి వస్తాయి. ఓకే, డేట్ ఏం ఫార్మాట్లో ఉంటుంది? డేట్కి ఏం ఫార్మాట్ ఇవ్వాలి? డేట్. ఓకేనా. సో స్టేట్ వచ్చేసి varchar2 20. ఓకే, కంట్రీ కూడా సేమ్ తీసుకున్నాను నేను. కామాలు పెడదాం. సో ఐడి ఏం డేటా ఉంది? ఐడి నెంబర్ ఉంది కాబట్టి నెంబర్. ఓకే, కాలేజ్ వచ్చేసి varchar2. కేసెస్ ఐడి కూడా మెడిసిన్. ఓకే, ఇది కూడా varchar2 ఉండాలి. సో మీరు డేటాను బట్టి టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. డేటా టైప్స్ నెంబరు, కేసెస్ ఇన్ 2021. అన్ని varchar2 తీసుకున్నాం. కేసెస్ సరే, అన్ని varchar2 తీసుకున్నాం. ఏం కాదు. అన్ని 2020 ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? లెంగ్త్ ఇది ఎక్కువ ఉంది. సో ఎన్నో ఇది పాస్ నుంచి 1 2 3. కాలేజ్ మటుకు 100. ఓకే, సిటీ 30. కంట్రీ. ఓకే, సో క్రియేట్ టేబుల్. ఇదే ఉంది కాలేజ్ కదా. కాలేజ్ ఏం తప్పు ఉంది ఇక్కడ? డేట్స్ 2 డేట్ ఆఫ్ డేట్ దగ్గర 2 డేట్ ఇస్తారు. అట్లా ఏం లేదు. ఇక్కడ డేటు రెండు సేమ్ అయినాయిలే. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా సరే ఈ స్టేట్ ఇవన్నీ చూడండి, ఇట్లా బ్లూ కలర్ రాకూడదు. వీటికి ఏదో ఒకటి నేమ్స్ ఇచ్చుకోవాలి మీరు. ఓకేనా. స్టేట్ 1 ఇక్కడ డేట్ అని ఇస్తాం. ఓకేనా. ఓకే, టేబుల్ క్రియేటెడ్, కాలేజ్ క్రియేటెడ్. మీరు చూసుకోవాలా. సేమ్ నేనేం చెప్పాను, సేమ్ అంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆర్కిల్ ఆల్రెడీ డిఫైన్ చేసుకునే కీవర్డ్స్ మీరు కాలం నేమ్స్ ఇచ్చుకోవాలంటే ఇవ్వలేరు. వాటికి కోడ్స్ అన్నా పెట్టుకోవాలి, లేకుంటే ఇట్లా అలియాస్ నేమ్స్ అన్నా ఇచ్చుకోవాలి. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయింది మనకు. ఇప్పుడు మ్యాపింగ్లోకి వెళ్దాం. ఓకేనా. సో న్యూ మ్యాపింగ్ క్రియేట్
సో దానికంటే ముందు మనం అసలు ఆ కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి కదా, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్. ఓకే, సో డేటా ఇంటిగ్రేషన్ ఉన్నాం కదా, అడ్మినిస్ట్రేటర్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం కనెక్షన్స్లోకి వెళ్తే, సో మీరు ఏదైనా సరే ప్రతిదానికి కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, టార్గెట్ ఆల్రెడీ కనెక్షన్ ఉంది మనకు, ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ కావాలి. ఓకే, సో కనెక్షన్ వచ్చేసి ఫ్లాట్ ఫైల్ అంటే సిఎస్వి ఫైల్ అని పెడదాం, లేదంటే సిఎస్వి ఫైల్. ఓకే, సో డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, ఇక్కడ చూడండి ఫ్లాట్ ఫైల్ అని ఉంటుంది. ఓకేనా, ఫ్లాట్ ఫైల్. సో రన్ ఎన్విరాన్మెంట్ మందే, సో డైరెక్టరీ ఎక్కడ ఉందో ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. The run environment could not show file system, the file might not be available. సర్వీసెస్ రన్ అవ్వట్లేదా? సరే, లెట్స్ టేక్ దిస్. Access denied. Let's see. సో నార్మల్గా ఇస్తున్నాను, చూద్దాము. సర్వీసెస్ సో అప్లోనే ఉన్నాయి కదండి. సరే, సో అప్లోనే ఉన్నాయి. సో లెట్స్ సేవ్ అండ్ సీ. టెస్ట్ కనెక్షన్. సో ఓకే, ఓకే. సో అక్కడ పాత్ ఇచ్చేసినాము. సో ఇక్కడ మనకు వస్తే ఫైల్స్ ఏమేమి కావాలంటే ఓకేనా, కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఫార్మేట్ ఆప్షన్ చూడండి, మనకి ఏ ఫార్మేట్లో ఉంది, డీలిమిటెడ్. ఓకే, డీలిమిటెడ్ ఏంటి, కామా డీలిమిటెడ్, సిఎస్వి కదా. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఏముంది, మొత్తం సిఎస్వి కామా డీలిమిటెడ్ అంటే కామా సెపరేటెడ్ ఫైల్. ఓకే, ఇవి ట్యాబ్ ఉంటే ట్యాబ్, కోలను సెమీ కోలను ఏముంటాయి అదర్స్ పెట్టుకుంటే మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే,
ఇది అవసరం లేదు, ఇది ఫిక్స్డ్ విత్ కావాలి. టెక్స్ట్ క్వాలిఫైర్ అంటే మీ దాంట్లో టెక్స్ట్ అంటే మధ్యలో ఏదైనా కామాస్ ఉంటే దానికి నన్ను పెట్టకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో కామా వచ్చింది అనుకోండి, ఓకేనా. డిఫాల్ట్గా ఎలా వస్తుంటే ఇక్కడ కొటేషన్స్ వస్తాయి, ఏడొక కొటేషను అంటే డబుల్ కోటు, ఏడొక డబుల్ కోట్ వస్తుంది, ఇట్లా వస్తాయి అనమాట ఇక్కడ ఏదైనా మధ్యలో ఉంటే. సో అట్లాంటప్పుడు మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, డబుల్ కోట్స్. ఇప్పుడు నన్ను పెట్టినా ఒకటి, మన దాంట్లో ఏం లేదు కాబట్టి నన్ను పెట్టినా ఓకే, బట్ డబుల్ కోట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్కేప్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే ఎస్కేప్ క్యారెక్టర్. మీకు ఏదైనా ఇష్యూ వస్తుంటే ఖచ్చితంగా వీటిలోకి వచ్చి చూడసుకోవాలి, లేకుంటే డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే ఓకే. సో ప్రివ్యూ డేటా కావాలంటే చూడొచ్చు మీరు, ఫైల్లో డేటా ఎలా ఉంది, వస్తుందా లేదా ప్రాపర్గా. ఓకేనా, మనకంతా ప్రాపర్గా వస్తుంది, అన్ని కాలమ్స్లో వస్తుందా. సో వీఆర్ గుడ్. ఓకే, ఇంక దీంట్లో కొరియా ఆప్షన్స్ ఏమీ రావు. ఓకేనా, ఫిల్టర్ అండ్ షార్ట్స్ నాట్ కనెక్షన్ టైప్. ఓకేనా, సో అడ్వాన్స్లోకి వెళ్తే ఇవన్నీ ట్రేసింగ్ లెవెల్, డిలిమిటెడ్ సపరేటరు, పీరియడ్, డేట్ టైం ఫార్మాట్ ఏమైనా కావాలంటే ఫార్మాట్, సోర్స్ ఫైల్ డైరెక్టరీ మనం ఆల్రెడీ ఇచ్చాము. ఓకేనా, అదేం అవసరం లేదు. ఇంకా సోర్స్ ఫైల్ నేమ్ మనం ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. సో అవన్నీ అవసరం. ఇవన్నీ ఏదైనా పారామీటరైజ్ చేసుకోవాలంటే ఇవన్నీ. సో ఫీల్డ్స్, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కాలేజెస్ మ్యాపింగ్ నేమ్ వచ్చేసి m_college_. FF. సో FF అంటే ఫ్లాట్ ఫైల్ అనమాట. సో మీరు రియల్ టైంలో ఎప్పుడైనా FF అని చూసారంటే ఫ్లాట్ ఫైల్ అది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఇంకేం చేయట్లేదు, ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. ఓకే, ఎక్స్ప్రెషన్ కంటే ముందు డైరెక్ట్ మనం ఫస్ట్ లోడ్ చేద్దాము, తర్వాత ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇన్కమింగ్ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి, ఏమైనా రీనేమ్ చేసుకోవాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. సో టార్గెట్ ఏంటి మనది, టార్గెట్లా ఉంది. సో టేబుల్ ఏంటి, సో కాలేజెస్. ఓకే, స్లో అయినాయి. ఓకే, సో ఇవన్నీ మిగతా అన్ని ఆప్షన్స్ మీకు తెలుసుగా, ట్రంకెట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, టార్గెట్ ఫీల్డ్స్, ఫీల్డ్ మ్యాపింగ్. సో ఫీల్డ్ మ్యాపింగ్లో ఆటో మ్యాప్లో వచ్చేసి స్మార్ట్ మ్యాప్. ఓకేనా, సో అన్ని స్మార్ట్ మ్యాప్. దీంట్లో కూడా మీరు ఆడిట్ కాలమ్స్ యాడ్ చేసుకోవాలి, నేను క్రియేట్ చేయలేదు, బట్ మీరైతే ఇక్కడ ఖచ్చితంగా ఆడిట్ కాలమ్స్ యాడ్ చేసుకోవాలి. సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే 2 కాలమ్స్ యాడ్ చేసుకోవాలి. సో కావాలంటే డ్రాప్ చేద్దాం, డ్రాప్ టేబుల్ కాలేజెస్. ఓకే, టేబుల్ డ్రాప్, సో కామా పెట్టేసి, సో క్రియేట్ టైమ్ స్టాంప్ డేట్. ఓకే, OPD టైమ్ స్టాంప్ డేట్. ఓకే, సో నేను జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఓకే, సో ఇవి కూడా వచ్చినాయి మనకు. ఫీల్డ్ మ్యాపింగ్లో ఇవి ఉండవు, ఇవి అవసరం లేదు కాబట్టి. ఓకే, సేవ్. ఓకేనా, సేవ్ అయిందని జస్ట్ మీ టాస్క్ కావాలంటే టాస్క్ క్రియేట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా రన్ చేస్తున్నాను ఫర్ టైమింగ్. జీరో రికార్డ్స్.
సో డేట్ మటుకు రావట్లేదు. సో డేట్ ఏ ఫార్మాట్లో ఉంది ఇక్కడ. సో వైవైవై డి ఎంఎండిడి ఫార్మాట్లో ఉంది. మనం ఆ ఫార్మాట్ మెన్షన్ చేయాలి. ఓకే, సో మ్యాపింగ్లోకి వెళ్తే సోర్స్లోకి వెళ్తే సోర్స్ ఫీల్డ్ ఫార్మాట్ ఆప్షన్స్. సో ఇది చూడండి ఫీల్డ్ లేబుల్స్. ఫస్ట్ ఇంపోర్ట్ రో, ఫస్ట్ రో వచ్చేసి ఫీల్డ్ లేబుల్స్ అంటే టేబుల్ నేమ్ కాలం నేమ్స్కి వెళ్తుంది. సో అడ్వాన్స్లో సో డేట్ ఫార్మాట్ ఇద్దాం. సో వైవైవై ఎంఎంబిడి. ఓకే, సో మనం ఏం తీసుకున్నాము, డేట్ ఫార్మాట్ వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, డేట్గా తీసుకున్నాం. ఓకేనా, అందుకే అది డేట్ ఫార్మాట్లో కాకుండా అట్లా వస్తుంది. సో నేను సేవ్ చేస్తున్నాను. కాలేజెస్ డేట్ ఫార్మాట్, ఇన్వాలిడ్ డేట్ ఫార్మాట్. ఇక్కడ బాగానే వస్తుంది. సో విత్ ఇంపోర్ట్ ఇక్కడ డేట్ వస్తుంది, మరి అక్కడికి ఎందుకు పోవట్లేదు. టార్గెట్లో ఏమున్నాయి కాలమ్స్. ఇక్కడ చూడండి కనెక్షన్లో డేట్ ఫార్మాట్ రాంగ్ ఉంది. ఓకేనా, సో ఎడిట్ చేసి ఇక్కడ మారుద్దాం. ఓకే, మనదేది వైవైవై ఎంఎండిడి. ఓకే, ఈ అడ్వాన్స్లో ఇది తీసేద్దాం. ఓకే, మ్యాపింగ్ వ్యారీడ్, సేవ్, రన్. సో ఇప్పుడు రాకపోతే మనం ఏం చేయొచ్చు, ఎలా తెప్పించుకోవాలి డేట్ని. డేట్ రాలేదనుకోండి, డేట్ కూడా మళ్ళీ నల్ల వస్తే ఏం చేస్తారు, స్ట్రింగ్గా రేట్ చేసుకొని దాన్ని మనము టు డేట్లోకి మార్చుకోవచ్చు కదా. ఓకే, వచ్చేసింది చూడు. స్టిల్ రావట్లేదు. సో అంటే ఇది సోర్స్లో ఏం కాలమ్స్ చూద్దాం మాకు. సోర్స్ ఫీల్డ్స్, ఓ ఇది చూడు, ఇది స్ట్రింగ్లో ఉంది. ఓకేనా, దీన్ని మనం ఎడిట్ చేద్దాం. ఎడిట్ మెటాడేటా, స్ట్రింగ్ కాదు డేట్. ఓకే, సో ఇది డిఫాల్ట్గా అంతా తీసుకుంటుంది. మనం దీన్ని అంటే డిఫాల్ట్ ఏ ఫార్మాట్ అయినా ఫైల్ ఇస్తే డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనం డేట్ టైం సేవ్ చేస్తున్నాము, రన్.
ఓకే, ఇంక రావట్లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్ తీసుకొని, ఓకే దీన్ని నేను డేట్లోనే ఉంచుతాను, నేను స్ట్రింగ్లోనే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకొని ఓకే ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. సో ఎక్స్ప్రెషన్లో మనం ఏం ఫీల్డ్స్ తీసుకోవాలి, ఒక 3 ఫీల్డ్స్ తీసుకోవాలి. ఓకే, అవుట్పుట్ ఫీల్డ్ ఏంది ఇది డిటి. ఓకే, దీనికి మనం డేట్. సో దీని కాన్ఫిగరేషన్లో ఏం చేస్తాము, సో డేట్ని యాడ్ చేసుకొని టు డేట్ ఆఫ్ డేట్ కామా YYY MMDD. ఓకే, సో వ్యాలిడ్. దాంతోపాటు 2 కాలమ్స్ కావాలి మనకు, ఆడిట్ కాలమ్స్. ఓకే, సో ఆడిట్ కాలమ్స్లో ఏముంది, అవుట్పుట్ పోర్టు, ఇన్పుట్ పోర్ట్లో క్రియేట్ టైమ్ స్టాంప్. ఓకే, సో క్రియేట్ టైమ్ స్టాంప్లో ఇది డేట్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్స్లో sys date. ఓకే, సో ఒకటి ఇస్తున్నాను, ఒకదాని నుంచి 2 ఇద్దాం మనం. ఓకేనా, సో మ్యాపింగ్స్లో అడ్వాన్స్డ్, సో టార్గెట్ ఫీల్డ్ మ్యాపింగ్స్లో, సో దీనికి డేట్కి డేట్ లేదు, సో డేట్కి మనం ఏమి ఇవ్వాలి, ఈ డేట్కి మనం ఈ డేట్ ఇవ్వాలి. ఓకే, సో ఇదే కదా వేరియబుల్ మనం ఎక్స్ప్రెషన్లో తీసుకుంది. ఓకే, దాంతోపాటు క్రియేట్ టైమ్ స్టాంప్కి క్రియేట్ టైమ్ స్టాంప్ ఇవ్వాలి, అప్డేట్ టైమ్ స్టాంప్ కూడా క్రియేట్ టైమ్ స్టాంప్, రెండింటికి సేమ్ ఇచ్చాను నేను. ఓకే, సేవ్. ఓకేనా, డేట్ వస్తుంది. దాంతోపాటు క్రియేట్ టైమ్ స్టాంప్ అప్డేట్ చేయడం కూడా వస్తుంది. నోట్స్ ఎక్కడన్నా ఉంటే లాస్ట్లో నోట్స్ ఇదేంది కాలేజ్, సో కాలేజ్ ఇస్ నాట్ క్లియర్. ఓకే, అట్లా నోట్స్ ఏదైనా ఉంటే అట్లా టోటల్. ఓకే, ఇదేదో పెద్దది ఉన్నట్టుంది, మనం మిస్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇది చూడండి చాలా పెద్దది ఉంది. సో మనం లెంగ్త్ తక్కువ వేయడం వల్ల అదేంటంటే ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా, సో నోట్స్కి మీరు ఎప్పుడైనా సరే ఎంత ఉంది, ఇక్కడ నోట్స్ 20 ఉంది, మనం 1000 ఇవ్వాలి. ఓకేనా, లెట్స్ ఆల్టర్ టేబుల్ కాలేజెస్. ఓకే, మోడిఫై నోట్స్ varchar to 2000. నోట్స్ కాబట్టి పెద్దగా ఉంటాయి కాబట్టి దానికి మ్యాక్సిమం ఇస్తాం. స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, కాలేజ్ ఆల్టర్ అయింది. సో లెట్స్ రీఫ్రెష్ ద మ్యాప్ టార్గెట్. ఓకే, ఇట్లాంటివన్నీ మీరు చూసుకోవాలా, ప్రతి కాలం వ్యాలిడేట్ చేసుకోవాలా, అంతా డేటా వస్తుందా లేదా, ఏదైనా ట్రిమ్ అవుతుందా, సో ఇవన్నీ మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి, అదే డేటా వ్యాలిడేషన్లో.
సో ఫైల్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా మొత్తం చేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్లాట్ ఫైల్ ఎలా లోడ్ చేయాలో? క్లియరా కాదా? ఎవరేం మాట్లాడలేదు. అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నోట్స్లో మీరు చూస్తే ఇంత చూడు. సో ఎంత పెద్దది ఉందన్నమాట. సో టోటల్ ఈజ్ నోన్ టు ఇంక్లూడ్ ఏదో మొత్తం అంటే కాలేజ్ గురించి ఏదో రాశారు, అవన్నీ నోట్స్. అట్లా ప్రతి కాలంలో మీరు చెక్ చేసుకోవాలి. క్లియర్? ఫ్లాట్ ఫైల్ ఒక సిఎస్వి ఫైల్ని ఎలా లోడ్ చేస్తారు? ఇంకేం లేదు, మిగతా టెక్స్ట్ ఫైల్ ఏదైనా సరే ఇక్కడ మీరు ఫార్మాట్ ఉంటుంది కదా, సో కనెక్షన్స్లోకి వెళ్ళారంటే, కనెక్షన్స్ కాదు ఇక్కడే, సో టార్గెట్లోకి వెళ్తే ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, మీరు ఏది కావాలంటే అది. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత టార్గెట్ ఫీల్డ్స్, సో ప్రివ్యూలోకి వెళ్తే డేటా వస్తుంది. కింద ఎడిట్ వస్తున్నది రావట్లేదు ఇప్పుడు. సో ఫస్ట్లో వస్తలే మీకు, ఓకేనా? సో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎడిట్ వస్తుంది అనమాట. సో ప్రివ్యూ తీసుకోగానే మీకు ఇక్కడ ఎడిట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇందాక మనం ఎడిట్ చేసినాం కాబట్టి ఇప్పుడు రావట్లేదు. సో ఇది టార్గెట్, సోర్స్ తీసుకోవాలి. సో సోర్స్లోకి తీసుకుంటే, సో ఇక్కడ చూడండి ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో కామా డిలిమిటెడ్ అయితే ఇది, సో ట్యాబ్ అంటే స్పేస్ ఉంటే ఇది, కోలన్ ఉంటే ఇది, సెమీ కోలన్, నాన్ ప్రింటబుల్. సో ఏది ఉంటే అది, లేదు ఏం కనపడి పైప్ డిలిమిటర్ ఉంటే పైప్ పెట్టుకోవచ్చు. ఇట్లా అంటే మీకు ఏ డిలిమిటర్ వస్తే ఆ డిలిమిటర్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, సో ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు, రోల్ అంటే ఇది ఇట్లైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ వాల్యూస్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ అనమాట. సో ట్యాబ్ అయితే ట్యాబ్ అని ఉంటుంది, ఇవి వాల్యూస్ నెంబర్స్ ఏదో అంటారు. ఇదో ఇక్కడ ట్యాబ్ అని చూడండి, ట్యాబు తర్వాత కామాకి కామా. సో ఈ వాల్యూస్ చూసుకోవచ్చు, రో లిమిటర్ వాల్యూస్. ఈ వాల్యూ మీరు గూగుల్ చేశారంటే ఓకే ఇన్ఫర్మాటిక్. మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, ఓకేనా? సో డీలిమిటర్లో the default line field for 41df, so row delimiter when the integration service options a format properties. /001 //001. అంటే ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క ఆప్షన్ అనమాట ఉంటుంది. సో ఐ హ్యావ్ మేక్ ద ఫైల్ విత్ 0 as delimiter. ఓకే, delimiter లుక్స్ లైక్ క్యాప్సీ. జీరో 0040 పెడదాం. ఇందులో చూడండి 001 ట్యాబ్ అంటే ట్యాబ్ లిమిటర్, సో సెమీ కోలన్, 40 అంటే స్పేస్. ఓకే, డిఫాల్ట్స్ కామా వచ్చేసి డిఫాల్ట్ ఈజ్ కామా 0040, ఇట్లా ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. సో ఆ వాల్యూ మీరు కావాలని చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రోల్ లిమిటెడ్ 1df ఇట్లా మీరు మామూలుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా ఫ్లాట్ ఫైల్లో?
ఫ్లాట్ ఫైల్ ఉంటుంది, ఫిక్స్డ్ విత్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫిక్స్డ్ విత్ ఉంటుంది. ఫిక్స్డ్ విత్ నా దగ్గర ఫైల్స్ ఏం రెడీగా లేవు. ఒకవేళ నేను రేపు ఉంటే చూసి చెప్తాను. ఇప్పుడైతే మోస్ట్లీ ఫిక్స్డ్ విత్ ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదులే. సో ఫిక్స్డ్ విత్ కూడా మీరు కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కాన్ఫిగరేషన్ వస్తుంది. న్యూలోకి వెళ్తే కాంపోనెంట్స్లోకి వెళ్తే ఫిక్స్డ్ విత్ ఫార్మాట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫిక్స్డ్ విత్ అంటే ఏం లేదు. సో 0 నుంచి 5 దాకా ఒక కాలము, 5 నుంచి 15 దాకా ఒక కాలము, అట్లా ప్రతి దానికి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని. సో ఒక్కో ఫైల్ ఫార్మాట్కి ఒక్కొక్కటి ఉంటుంది. అర్థమవుతుందా లేకుంటే ఊరిని వింటున్నారా మీరు? ఫైల్స్ తెలుసా మీకు? ఫైల్స్లో డేటా ఎలా ఉంటుందో తెలుసా? మాట్లాడండి, నాకు తెలియట్లేదు. మీకు తెలుస్తుంది. సో 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి మనకు. ఓకేనా? డీలిమిటెడ్ ఫైల్స్, ఫిక్స్డ్ విత్ ఫైల్స్. సో డీలిమిటెడ్ అంటే కాలంకి సపరేటెడ్ అనమాట. కామా కానీ, స్పేస్ కానీ, లేకపోతే సెమీకోలన్ కానీ, పైప్ కానీ, ఇట్లా ఏమిటి సపరేట్ చేసి ఉంటుంటాడు. ఓకేనా? ఫిక్స్డ్ విత్ వచ్చేసి సో ఒక్కొక్క కాలంకి ఇంత లెంగ్త్ అని చెప్పి సపరేట్ చేసి ఉంటాడు అనమాట. ఒక ఫస్ట్ కాలం 20 లెంగ్త్, సెకండ్ కాలం 30 లెంగ్త్. ఆ లెంగ్త్ని మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవాలా. ఓకేనా? ఎక్కడి నుంచి ఇది కాలం బౌండరీస్ అని మీరు సెలెక్ట్ చేసే కొంది ఇక్కడ మారుతా ఉంది చూడండి. ఓకేనా? సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనేది లెంగ్త్ అనేది మీరు డిఫైన్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? సో సేమ్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలే. సో దీన్ని అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, రన్ చేస్తాం అంతే. ఓకేనా? సో మీకు ఒక 2 ఫైల్స్ ఇస్తాను నేను వేరేటి. జస్ట్ ఇది ఒకటి ఉంది. సో ఈ 2 ఫైల్స్ లోడ్ చేయండి మీరు ప్రాక్టీస్ పర్పస్. దాంతోపాటు ఇప్పుడు చేసింది కూడా ఇస్తాను. సో ఇది కూడా మీరు లోడ్ చేయండి. అన్న రియల్ టైంలో ఎన్ని టైప్స్ వస్తాయి నా ఫైల్స్? మోస్ట్లీ సిఎస్వి వస్తాయి. ఓకేనా? ఓకే. ఫిక్స్డ్ విత్ ఇంత ముందు ఎక్కువ వచ్చేటి, ఇప్పుడు రావట్లేదు. కాదన్నా ఇది మరి ఫార్మాట్ సిఎస్వి ఒకటేనా? మళ్ళీ జేసన్, ఎక్సెల్ అది చెప్పలేం. జేసన్ ఉంటుంది. ఇప్పుడు క్లౌడ్ అంతా జేసన్ వాడుతున్నారు కాబట్టి వచ్చే ఫైల్స్ అన్ని వెబ్సైట్ డేటా అంతా జేసన్ లో ఉంటుంది అనమాట. ఆ జేసన్ నేను ఎక్స్ఎంఎల్ చెప్తా, రేపు చెప్తాను ఒకసారి. ఆ 2 ఫార్మాట్ చెప్తాను. జేసన్ అయినా ఎక్స్ఎంఎల్ 2 ఒకటేలాగా ఉంటాయి. ఫార్మాట్ మారినప్పుడల్లా మనము కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలన్నా ఒక్కోదానికి. ఫ్లాట్ ఫైల్స్ కి ఒక కనెక్షన్, ఎక్సెల్ ఫైల్స్ కి, జేసన్ ఫైల్స్ కి, అట్లా డిఫరెంట్ ఫైల్స్ కి ఒక కనెక్షన్. ఒక్కో ఫైల్ కి అంటే సిఎస్వి ఫైల్ కామా సెపరేట్ అంటే దాన్ని డీలిమిటర్ అయితే అవసరం లేదు. బట్ ఫిక్స్డ్ విత్ కానీ, సో దీనికి ఇది జేసన్ ఫైల్ కానీ, ఎక్స్ఎంఎల్ ఫైల్ కానీ ఖచ్చితంగా ఒక్కొక్క ఫైల్ కి ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క కనెక్షన్ అంటే ఒక స్కీమా డిఫైన్ చేసుకోవాలి మీరు ఫస్ట్. ఇక్కడికి వచ్చేసి కాంపోనెంట్స్ లో ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసుకున్నాం మనకు కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ లోకి వచ్చేసి ఇక్కడ చూడు హైరార్కికల్ స్కీమా. సో అంటే ఇది ఎక్స్ఎంఎల్ కానీ జేసన్ కానీ ఒక్కొక్క హైరార్కికల్ చూడు. అప్లోడ్ ద ఎక్స్ఎంఎల్ స్కీమా ఆర్ an XML or JSON sample template used to hierarchy transformation. అంటే మన దగ్గర ఉండే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైరార్కీ ఫస్ట్ దీన్ని డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ ఫిక్స్డ్ విత్ కూడా అలాగే. ఓకేనా? క్రియేట్ చేసుకున్నాక మనం ఒకవేళ ఇక్కడ కనెక్షన్స్ లోకి వెళ్తే, సో మ్యాపింగ్ లోకి వెళ్ళి, సో ఫార్మాట్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఫిక్స్డ్ విత్ అయితే ఇక్కడ ఏమంటుంది, ఇది ఫిక్స్డ్ విత్ కాంపోనెంట్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే అక్కడ క్రియేట్ చేసింది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే సో మనం ఫ్లాట్ ఫైల్ కాకుండా దానికి ఇంకో కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఏది సిఎస్ఎన్ జేసన్ ఫైల్ కి వాటికి కానీ ఇంకో కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. కనెక్షన్ కాదు, కనెక్షన్ ఏం అవసరం లేదు. ఇట్లా సేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. స్కీమా పార్సరు, స్కీమా బిల్డర్ అని. ఎంతో స్కీమా బిల్డరు, స్కీమా పార్సరు. ఫర్ ఎగ్జాంపుల్ స్కీమా బిల్డర్ తీసుకున్నాం అనుకో,
ఇది అడుగుతుంది అనమాట. ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్కమింగ్ ఫీల్డ్స్లో మనం ఫైల్ ఇస్తాం. ఓకే, ఇన్పుట్ సెట్టింగ్స్. సో స్కీమా, ఏ స్కీమాని సెలెక్ట్ చేసుకోవాలి మనం, బఫరా ఫైలా, ఫైల్ కాబట్టి మంది. సో స్కీమాస్ అంటే మనం అక్కడ క్రియేట్ చేసిన స్కీమాని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ ఫీల్డ్ సెలెక్షన్ మనకు దీంట్లో వచ్చేసరికి ప్లస్ సింబల్ వస్తుంది, అన్ని ఫీల్డ్స్ని వేసుకోవచ్చు. ఫీల్డ్ మ్యాపింగ్, సో ఫీల్డ్ మ్యాపింగ్ ఏమంటే చేసుకోవాలి అట్లా. ఇది రేపు చెప్తాను ఒకసారి. ఓకే అన్న. సో ఇప్పుడు అయితే మీరు సిఎస్వి ఫైల్ అయితే లోడ్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే అని అడగండి. అట్లాగే మీరు సిఎస్వి ఫైల్ కూడా జనరేట్ చేయండి ఒకటి. ఎంప్లాయీ డేటాని తీసుకొని సిఎస్వి ఫైల్ ఒకటి జనరేట్ చేయండి. టార్గెట్లో సేమ్ ఆ కనెక్షన్ క్రియేట్ చేసుకోండి, టార్గెట్. ఓకే, లేకుంటే అది క్రియేట్ చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే దాంట్లో డైనమిక్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. లేకుంటే మీరు చేయండి, ఫస్ట్ మీరు చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ టార్గెట్ కనెక్షన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కనెక్షన్ క్రియేట్ చేస్తే ఫ్లాట్ ఫైల్ అని పెట్టారనుకోండి. సో ఇప్పుడు ఇది ఫ్లాట్ ఫైల్ అని సెలెక్ట్ చేస్తే సో నేను తీసేస్తున్నాను, కొత్త మ్యాపింగ్ సెలెక్ట్ చేస్తాం. సో మ్యాపింగ్, సో దీంట్లోనే నేను టార్గెట్లోకి వెళ్ళేసి ఈ కనెక్షన్ నేను ఫ్లాట్ ఫైల్కి మారుస్తున్నాను. ఓకేనా? సో ఫ్లాట్ ఫైల్కి మార్చేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది చూడండి, ఎంటర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ అట్లా కాకుండా నేను ఎగ్జిస్టింగ్ కాకుండా క్రియేట్ న్యూ టైం, రన్ టైంలో అనమాట, క్రియేట్ న్యూ ఎట్ రన్ టైం. ఓకేనా? సో ఫార్మేట్, ఏ ఫార్మేట్ కావాలంటే అది స్టాటిక్ ఫైల్ నేమ్ ఆర్ డైనమిక్, యూజ్ డైనమిక్ ఫైల్ నేమ్. సో డైనమిక్ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏ ఫీల్డ్ తీసుకోవాలి, ఫీల్డ్ తీసుకుంటే మనం ఇక్కడ ఏం లేదు కాబట్టి రావట్లేదు, మామూలుగా ఫీల్డ్ నేమ్ ఏ సెలెక్ట్ తీసుకోవాలి, అవన్నీ ఆ ఫీల్డ్తో వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే డైనమిక్ ఫైల్ నేమ్ జనరేట్ చేయండి. సో రేపు మనము ట్రాన్సాక్షన్ కంట్రోల్ కూడా డిస్కస్ చేద్దాం, డైనమిక్గా ఫైల్స్ ఎలా జనరేట్ చేస్తామో చూద్దాం. అర్థమవుతుందా? చేస్తారా రేపు? సో మీరు ఏం చేయాలంటే నేను ఇచ్చిన 3 ఫైల్స్ లోడ్ చేయాలి ఫస్ట్, సోర్స్ వాడుకొని. రేపు టార్గెట్ తర్వాత ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీ సిఎస్వి ఫైల్ జనరేట్ చేయండి. ఓకేనా? ఓకేనా కాదా? ఏం ఆన్సర్ చేయట్లేదు. ఓకే అన్న, ట్రై చేస్తాను. ఏం డౌట్ ఉన్నా అడగండి. విష్ణు, ప్రాక్టీస్ చేసావా నిన్నటి? విష్ణు నీ వాయిస్ వినిపించట్లా నాకు. నిన్న అది టాస్క్ చేయలేదు నాకు. ఏ వాళ్ళు ఇది నేర్చుకుంటున్నాను, స్టోరీస్ నేర్చుకుంటున్నాను, అది చేయలేదు. ఇవి కూడా చేయాలి, మళ్ళీ మర్చిపోతావు. సరేనా? సరే కొరీస్, ఏం కొరీస్ నేర్చుకుంటున్నావు? అదే అన్న, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని క్లాసులు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్వ్యూలు అడుగుతుంటారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. టాస్క్ లైన్ నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేస్తేనే. సరే అన్న. సరే, ఓకే. తిరుపతిలో నువ్వు 4లో జాయిన్ అయినావు, ప్రాక్టీస్ చేసావా? చేస్తాను.